ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ 10 గంటల నుండి 1 గంట వరకు 11 వరకు 1 గంట వరకు మనమందరం కూడా మరి యొక్క లైవ్ ద్వారా జీవాధిపతి అయిన దేవుణ్ణి, సర్వశక్తుడైన దేవుణ్ణి, మహిమగల దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపడతాం. దేవుని పిల్లరా, మరి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని పిల్లలారా అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మంచివాడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు తన సన్నిధి, తన యొక్క వాత్సల్యతను ప్రభు మన అందరిడల ఆయన కనపరచినట్లు ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవము గల దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. ఉన్నవాడా అనువాడవైన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ భూమికి మహారాజు అయిన పరిశుద్ధుడవైన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రములు దేవా. గొప్పవాడవైన ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారాను మధురంగా మార్చిన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. నీటిని నాయనా ప్రభువా ద్రాక్షరసం మార్చిన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. మృతులను తన సజీవు లేపిన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. వ్యాధుల చేతను, జబ్బుల చేతను, అపవాది చేతను, దయ్యముల చేతను బంధించబడి పీడించబడిన వారిని స్వస్థతపరిచి విడిపించి లేపిన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సర్వశక్తుడైన దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. మహిమగల దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డల ప్రార్థన చేద్దామండి. ఆకాశములు మాకాశములు పట్టజాలని కనికర దయా దాక్షిణ్య పూర్ణుడవైన దేవుడా, నీకు స్తోత్రములు దేవా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. మట్టి వారమునైనా బలహీనులము తండ్రి, నీటిలో బుడగలాంటి వారం ప్రభువా. మీ కృపను కనపరిచి మమ్మల్ని కూడా పోషించి సంరక్షించి మరొక ఆదివారం పునరుత్థాన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలము మహోన్నతుడవైన దేవుడా, యుద్ధ శూరుడవైన దేవుడా, మా దీపమైన పరిశుద్ధుడవైన తండ్రి దేవా, పాటల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు పాడుచుండగా నీ బిడ్డల నోటికి మీరు తోడుగా ఉండి పాడించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలనైనా. వాక్యం ద్వారా కూడా మీ దాసుని బలపరిచి మీ దాసుని నోట నీ మాటలోంచి
మీ దాసుని నోటికి తోడుగా మీరుండి ప్రభువా బిడ్డలకందరికి గ్రహించే మనసు కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలనైనా ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దర్శించి బలపరిచి తండ్రి అద్భుతమైన ఆశ్చర్యకరమైన మీ బిడ్డలకు మేలుతో నింపాలని గాయపడిన నీ పాదాల మీద పడి ఉదయకాలం వేడుకుంటున్నాం. ప్రభు సహాయం చేయండి నైనా. ప్రతి అభ్యంతరాటంకాలు తొలగించి నీ సన్నిధి మాకందరికి కూడా సహాయం చేసి దేవా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక 3 పాటలు పాడుతూ మన యజమానుడు మన తండ్రి అయిన జీవము గల దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహింపడతామండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. వద్దు మనస బుద్ధి కొరచ పెద్దలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు అనే పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరిచి మహింపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వద్దు మనసా బుద్ధి కురచ వద్దు మనసా బుద్ధి కురచ పెద్దలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు సాధిద్దు నిన్ను ప్రేమ సరిహద్దులను మీరంబో. వద్దు మనసా బుద్ధి కురచ వద్దు మనసా బుద్ధి కురచ పెద్దలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు సాధిద్దు నీ ప్రేమ సరిహద్దుల మీరంబో. వద్దు మనసా బుద్ధి కురచ వద్దు మనసా బుద్ధి కురచ పెద్ద తలపు లడ్డి నిలుపు చెడ్డ తలపు లడ్డి నిలుపు మెండేలకు మెండేయగు గడ్డు సాతానునకు మెండు కొని దొడ్డ ప్రభు బిడ్డ వలె నడువు మీకా. వద్దు మనసా బుద్ధి కొరచ వద్దు మనసా బుద్ధి కొరచ పెద్దలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు సాధిద్దు నిన్ను ప్రేమ సరిహద్దుల మీరంబో. వద్దు మనసా బుద్ధి కొరచ వద్దు మనసా బుద్ధి కొరచ నిందా పాలు కొందా మీలు నిందా పాలు కొందా మీలు పొందుగను అందముగా ముందు నీ యందు వెలుగొందు ప్రభు సుందర నీ బంధనలు మరచిపోకు. వద్దు మనసా బుద్ధి కొరచ వద్దు మనసా బుద్ధి కొరచ పెద్దలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు సాధిద్దు నిన్ను ప్రేమ సరిహద్దుల మీరంబో. వద్దు మనసా బుద్ధి కొరచ వద్దు మనసా బుద్ధి కొరచ
ఆశా పెట్టు యేసు తట్టు, ఆశా పెట్టు యేసు తట్టు. దోషములు వాసీచనం చేసి నన్ను మోసుకొని యేసు నిజ దాసుల భాషియుండకు మీక. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. పెద్దాలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు తాకిద్దు నిన్ను ప్రేమ సరిహద్దులను మీరంబో. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభుకు మహిమ కలుగునుగా. ఆమేన్. ఎందు పడకు నిండు విడకు, ఎందు పడకు నిండు విడకు. తండ్రి గల తండ్రి ఉండ, ఎందు పడకు నిండు విడకు, ఎందు పడకు నిండు విడకు. తండ్రి గల తండ్రి యొడయుండు యేసుండు, నీ అండానుండగా నీ గుండె దిగులేల ఇక. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. పెద్దాలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు తాకిద్దు నిన్ను ప్రేమ సరిహద్దుల మీరంబో. అబ్బా. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. పట్టు విడకు ఇష్టము సెడకు, పట్టు విడకు ఇష్టము సెడకు. నెట్టుకొని ముక్కడిగా జుట్టుకొను కష్టముల పెట్టు విడగొట్టు, ప్రభు తట్టు కనిపెట్టు మీక. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. మంచి గుణము ఎంచు కొనుము, మంచి గుణము ఎంచు కొనుము. వంచనల మించి గర్వించి నీ దుర్భావము తుంచి, ప్రభునొద్ద గురించి ప్రార్థించు మీక. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. పెద్దాలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు తాకిద్దు నిన్ను ప్రేమ సరిహద్దుల మీరంబో. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. ఎందు పడకు నిండు విడకు, ఎందు పడకు నిండు విడకు. తండ్రి గల తండ్రి యొడయుండు యేసుండు, నీ అండానుండగా నీ గుండె దిగులేలా ఇక. అబ్బా. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. పెద్దాలకు పెద్ద పరిశుద్ధుడగు క్రీస్తు తాకిద్దు నిన్ను ప్రేమ సరిహద్దులను మీరంబో. అబ్బా. వద్దు మనసా బుద్ధి కొరచా, వద్దు మనసా బుద్ధి కొరచా. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరో 2 పాటలు పాడుకొని
ప్రభు నామాన్ని ఘనపరిచి మహిమపడతాం. హల్లెలూయా, స్తోత్రం. ఉజ్జీవ కీర్తన పాటల పుస్తకంలో నుంచి 29వ నెంబర్ పాట. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. హల్లెలూయా. జీవమగల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరొక పాట పాడుకొని
సర్వశక్తుడైన దేవుణ్ణి ఘనపరిచి మనమందరం కూడా మహింపర్ధాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. జపతోట జగీతం పాటల పుస్తకం నుంచి 26వ నెంబర్ పాట. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే శాశ్వతమైన దయా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కార్చితివి మరుదినమిచ్చితివి, రేయంత కార్చితివి మరుదినమిచ్చితివి, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, ఉరికి పని చెయ్యా ఆరోగ్యమిచ్చితివి, ఉరికి పని చెయ్యా నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు, యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును, యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ
పరిశుద్ధుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవుని పిల్లరా, ఇంతవరకు మనమందరం కూడా ఒక 3 పాటలు పాడుకొని జీవము గల దేవుని నామాన్ని ఘనపరిచి మహిమపరచుటకు ప్రభుల వారు మనకు సహాయం చేశాడు. అందును బట్టి మరి ప్రభును స్తుతిస్తూ ప్రభును ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, గత పోయిన శనివారము ఆదివారము మరి న్యాయాధిపతుల గ్రంథముల నుండి న్యాయాధిపతి అయిన దేవుని బిడ్డలారా, దేవుడు నియమించి ఎన్నుకున్న వ్యక్తి మరి దేవుని బిడ్డలారా, గొప్ప యుద్ధ వీరుడు సైనికుడైన ఏహూదు గురించి గత 2 శనివారం ఆదివారం ధ్యానం చేసుకుందాం. 10వ అధ్యాయముల నుంచి ఇంకా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ఈ వారం ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభులో దేవుని బిడ్డలారా, మరి సమయంలో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడి సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా దేవుని బిడ్డలారా, కొన్ని నూతన విషయాలు, కొత్త సంగతులు దేవుడు మనతో మాట్లాడి బలపరిచినట్లు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా, హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడైన జీవము గల దేవుడా, మీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడవైన దేవుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు. దేవా, మట్టివారు నాయనా, బలహీనులం ప్రభువా, మీరే మమ్మల్ని పోషించిన అయినా సంరక్షించి సహాయం చేశారు ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవా, మీకు స్తుతులు నాయనా. ఈ సమయంలో తండ్రి, చదవబోతున్న వాక్యం ద్వారా అనేకమైన విషయాలను మాట్లాడి దేవా మహిమ పొందమని కృప చూపాలని పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి అభ్యంతర ఆటంకాలు తొలగించి వినే చెవి, గ్రహించే మనసు వాక్యం ద్వారా బలపడే కృపను మాకు సహాయం చేయమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని బిడ్డలారా, మరి గత శనివారం ఆదివారం మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 19వ వాక్యాన్ని, ఇదే వాక్యాన్ని మనం చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. గిల్గాలు దగ్గరనున్న బెత్లెహేము నొద్ద నుండి తిరిగి వచ్చి రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలెనగా, అతడు తన ఎద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పారు. చాలు, తర్వాత చదువుకుందాం.
దేవుని బిడ్డలారా, గత శనివారము, గత ఆదివారము 2 వారాల్లో మనం ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు ఎన్నుకున్న న్యాయాధిపతి అయిన ఏహూదు గురించి ధ్యానం చేశాం. ఏహూదు మొదటిగా దేవుని చేత నియమించబడిన వ్యక్తి అని మొదటిగా ధ్యానం చేశాం. రెండోదిగా ఏహూదు ఎడమ చేతి పనివాడని ధ్యానం చేశాం. మూడోదిగా ఏహూదు పెద్దలకు మరి దేవుని బిడ్డలారా లోబడే విధేయత కలిగిన వాడని మూడో విషయం చూశాం. నాలుగోది ఏహూదు దేవుని బిడ్డలారా మోరెడు పొడవు గల 2 అంచులు గల ఖడ్గాన్ని కలిగిన వాడని గత శనివారం ఆదివారము 4 విషయాలు ధ్యానం చేసుకున్నాం. మరి దేవుని బిడ్డలారా ఈరోజు 5వ విషయం మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే, ఏహూదు దేవుని బిడ్డలారా వివేకవంతుడు. ఏహూదు ఒక తెలివివంతునిగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు ఎన్నుకున్న యొక్క ఏహూదు దేవుని బిడ్డలారా తనతో పాటు కొందరు ఆ కప్పము తీసుకొని వచ్చి రాజైన మోయాబుకు చెల్లించి వారిని పంపివేసి తాను కూడా వెళ్ళి మరలా రాజు యొక్క కోట కానీ రాజు యొక్క అంతఃపురానికి కానీ మరలా వచ్చాడు ఏహూదు దేవుని బిడ్డలారా. ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి వచ్చి అక్కడ తెలివితోనూ వివేకముతోనూ ఒక మాట రాజుతో చెప్పగలుగుతున్నాడు. ఏమిటి ఆ మాటను చూస్తే దేవుని బిడ్డలారా, రాజా రహస్యమైన మాట ఒకటి నేను తెచ్చానని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏహూదు ఇక్కడ వాడుతున్న ఒక మాట ఏమిటంటే, రాజా ఒక రహస్యమైన మాటను నేను తెచ్చాను, ఆ రహస్యమైన మాట నీకు తెలపాలి రాజా అని చెప్పాడు. రాజా ఒక మరుగైన మాటను తెచ్చాను, ఆ మరుగైన మాటను నీకు చెప్పాలి రాజా అన్నాడు. రాజా ఎవరికి తెలియని ఒక విషయాన్ని తెచ్చాను, దాన్ని నీకు చెప్పాలి రాజా అని ఏహూదు దేవుని బిడ్డలారా రాజుతో చెప్పినప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, రాజు అప్పుడు ఏమని ఉంటాడంటే, ఏహూదు కొంచెం ఆగు, నా చుట్టుపక్కల నా సైనికులు ఉన్నారుగా, ఈ సైనికులందరూ కూడా నా నుంచి వారు దూరం అయిపోయిన తర్వాత, వారు అవతలికి వెళ్ళిన తర్వాత, వారు అటు పోయిన తర్వాత నువ్వు తెచ్చిన ఆ రహస్యమైన మాట, నువ్వు తెచ్చిన ఆ మరిగైన మాట, నువ్వు తెచ్చిన ఎవరికి తెలియని ఆ సంగతి, ఆ విషయాన్ని నాకు చెబుదు అన్నాడు రాజు. ప్రభుకు మహిమ కలుగును గాక.
అప్పుడు రాజు తన దగ్గర ఉన్న వారికి అందరికి చెప్పాడు. వారందరూ కూడా దేవుని బిడ్డలారా రాజు దగ్గర ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కడే ఉన్నాడు. రాజు ఒక్కడే ఉండటానికి యెహూదు వాడిన మాట ఏమిటి? రాజా, రహస్యమైనది ఒక మాట తెచ్చాను అంటున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, రహస్యమైన మాట ఒకటి తెచ్చాను రాజా అని చెప్పినప్పుడు రాజు తన దగ్గర ఉన్న వారందరినీ కూడా పక్కకు పంపాడు. అందరినీ లోపలి గదులు లేకో లేదా తన దగ్గర ఉండకుండా అందరినీ రాజు పంపించేశాడు. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఇప్పుడు రాజు ఒక్కడు మిగిలాడు, తర్వాత యెహూదు ఒక్కడు, ఇద్దరు మిగిలారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ అనేక మాటలు యేసు ప్రభు వారు తెలియజేస్తూ అనేక మాటలు యేసు ప్రభు వారు చెబుతూ దేవుని బిడ్డలారా అందులో ప్రభు ఒక మాట మాట్లాడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో ఏమంటాడంటే యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి, కన్నిటి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి, ఈరోజు నీకు గది లేకపోవచ్చు. దేవుని బిడ్డలారా చాలా మంది బైబిల్ పండితులు ఒక్కొక్కరు ఒక రకంగా బోధిస్తుంటారు. గది అంటే హృదయం అనే గది అని చెబుతుంటారు, మంచిదే. కానీ దేవుని బిడ్డలారా మరి మనకి రోజు గదులు లేకపోవచ్చు, మనకు రూములు లేకపోవచ్చు, లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన తలుపులు లేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా దేవుడు ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. ప్రార్థన ఎన్నడూ కూడా వెళ్తాము కాదని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. రహస్యమందు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక నీకు ఫలితాన్ని ఇస్తాడని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరి దేవుని దగ్గర నుంచి ఫలితాన్ని పొందుకొనటానికి, దేవుని దగ్గర నుంచి మేలును పొందుకొనటానికి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడటానికి, దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలారా మన జీవితంలో ఏదైనా మేలును పొందుకోవాలంటే ఏం చేయాలంట? రహస్యముగా, ఒంటరిగా, ఎవరికి తెలియకుండా కొంత సమయాన్నైనా ప్రభుత్వం గడిపి ప్రార్థన చేయాలని యేసు ప్రభువు ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూశారా దేవుని బిడ్డలారా యెహూదు ఏమి వాడాడంటే, రాజా రహస్యమైన ఒక మాట నేను తెచ్చాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవుని బిడ్డలారా ఆగమన్నాడు. యెహూదును అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు దేవుని బిడ్డలారా యెహూదు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా తాను ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడంటే రాజు దగ్గరికి దేవుని బిడ్డలారా నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మరి ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు యెహూదు? రాజు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళినట్లు ఈ న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథములో ఈ 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా చూడండి, ఇంతవరకు మనం చదువుకున్న వాక్యం రాయబడింది. అతడు తన యుద్ధ నిలిచిన వారందరూ వెలుపలికి పోవరకు ఊరుకోమని చెప్పాను. తర్వాత 20వ వచనములో యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి విండెను. చూశారా దేవుని పిల్ల. తర్వాత అంటాడు, యెహూదు నీతో నేను చెప్పవలసింది దేవుని మాట ఒక్కటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠ మీద నుండి లేచును. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా
యెహూదు అతని వివేకము, అతని తెలివి, అతని ధైర్యం ఈరోజు క్రైస్తవ సంఘము, దేవుని పిల్లలకు, మనకందరికి కూడా చాలా అవసరమండి. దేవుని పిల్లరా, మొదటిగా యెహూదు ఏం చేశాడు? రహస్యమైన మాట ఒకటి తెచ్చాను అన్నాడు. అన్నప్పుడు ఏమైపోయారు? అందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. రాజు యెహూదు మాత్రం ఇచ్చిన, జాగ్రత్తగా వినండి దేవుని సంఘమా, దేవుని పిల్లరా. తర్వాత యెహూదు రాజు దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. రాజు దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ రాజుతో ఒక మాట అంటాడు. ఏమిటి ఆ మాట అంటే, రాజా రాజా దేవుని మాటలు తెచ్చాను రాజా అని చెప్తున్నాడు. చూడండి అక్కడ దేవుని పిల్లరా, బైబిల్లో చూడండి చక్కగా అక్కడ యెహూదు ఒక మాట వాడుతున్నాడు. యెహూదు 20 వచనంలో, యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. దేవుని పిల్లరా, యెహూదు ఆ ఎగ్గులను రాజైన దేవుని పిల్లరా ఆ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడండి? దేవుని మాట ఒకటి ఉన్నది అన్నాడు. మొదటికి ఏం వాడాడు? రహస్యమైన మాట ఒకటి ఉందని చెప్పాడుగా. మళ్ళీ రెండోది ఏం చెప్తున్నాడు? దేవుని మాట ఒకటి ఉందని చెప్పాడు. ఏమండి, ప్రజల మాట ఉందని చెప్పాడా? లేదా పెద్దల మాట నా దగ్గర ఉందని చెప్పాడా? లేదా సైనికులు మాట్లాడే వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పాడా? అధికారులు మాట్లాడే వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పాడా? మరి ఎవరి మాట ఉంది అంటున్నాడంటే, రాజా నా దగ్గర దేవుని మాట ఉంది రాజా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాట నా దగ్గర ఉంది రాజా అని చెప్పాడో, రాజు తన ఆసనం మీద, రాజు తన కుర్చీ మీద, రాజు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడేమో. అయితే ఆ రాజు ఏం చేశాడంటే, దేవుని మాట ఉన్నదని చెప్పిన వెంటనే, దేవుని బిడ్డలారా, దేవుని మాట ఉన్నదని చెప్పిన వెంటనే రాజు ఏం చేశాడంటే, తాను కూర్చున్న ఆసనం మీద నుండి, తాను కూర్చున్న స్థలములో నుండి ఆ యొక్క యజ్ఞం రాజు ఏం చేశాడంటే లేచాడండి. దేవుని బిడ్డలారా, మరి ఈ రాజు యెహూదు కానీ, యెహూదు ప్రజలకు కానీ ఎలాంటి వాడంటే శత్రువైన వాడు. దేవుని బిడ్డలారా, మరి శత్రువుని, భగవాన్ని, విరోధిని, దేవుని బిడ్డలారా, వారిని లేపటానికి తన స్థానంలో నుండి యెహూదు ఏమి వాడగలిగాడంటే, నా దగ్గర దేవుని మాట ఉన్నదని చెప్పగలిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దగ్గర దేవుని మాటలు ఉన్నాయా? ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయా? మన దగ్గర దేవుని మాటలు ఉన్నాయా? వ్యర్థమైన వట్టి మాటలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకు చాలా అవసరం అండి. ఆ మాటలు మనకు నెమ్మది కలిగించేది, ఆ మాటలు మనకు సమాధానం కలిగించేది, ఆ మాటలు మనం బలపరిచేది, ఆ మాటలు మనకు సహాయం చేసేది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మాట నా దగ్గర ఉన్నదని చెప్పిన వెంటనే ఆ యొక్క యెహూదు ఆ మాట వాడిన వెంటనే ఆ యొక్క యెగ్లోను రాజు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, మరి తాను ఉన్న ఆసనం మీద నుంచి లేచి నిలబడినాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం కూడా శత్రువును, మనం కూడా దేవుని బిడ్డలారా, మరి విరోధి, అవి దైవ ఆత్మలు కానీ, మరి అది అపవాది కానీ, మరి శరీర కార్యములు కానీ, అవి ఏవైనా వాటిని నిర్మూలన చేయటానికి దేవుని స్వరం మనకు కావాలి, దేవుని ప్రత్యక్షత మనకు కావాలి, దేవుని దర్శనం మనకు కావాలి, దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట నా దగ్గర ఉన్నదని చెప్పాడు. ఆ చెప్పిన వెంటనే ఆ యొక్క కూర్చున్న రాజు లేచి నిలబడ్డాడండి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మాటలను గౌరవిద్దాం, దేవుని మాటలను విలువనిచ్చి, ఆ మాటలు శత్రువును భయపెట్టేది, దేవుని మాట శత్రువుకు భయాన్ని పుట్టించేది, దేవుని మాట శత్రువును గడగడలాడించేది, దేవుని మాట శత్రువును అర్థం చేసేది. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మాటలు మనకు కావాలి. సమూయేలు, దేవుని బిడ్డలారా, తాను బ్రతికిన దినకాలం అంతా కూడా దేవుని యొక్క హస్తమంట ఫిలిష్తీయులకు విరోధముగా ఉందంట అండి. దేవుని యొక్క హస్తము, దేవుని బిడ్డలారా, ఎవరికి విరోధంగా ఉందండి? సమూయేలు బ్రతికిన దినములన్నిట కూడా. ఎవరు బ్రతికిన దినములన్నిట? దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి అయిన దేవుని బిడ్డలారా,
సమూయేలు బ్రతికిన దినములన్నిట కూడా ఆ ఫిలిస్తీన్లకు దేవుని యొక్క హస్తం ఎట్లుందంట, విరోధముగా ఉందంట దేవుని హస్తం. చూశారా, సమూయేలు దేవుని యొక్క స్వరము కలిగిన వాడు, సమూయేలు దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు, సమూయేలు దేవుని మాటలను కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, సమూయేలు ఈరోజు నువ్వు నేను కలిగి ఉంటే కన్నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము మన పక్షాన దేవుని బిడ్డ ఉండి మనకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి దానికి దేవుని హస్తం విరోధంగా పెడతాడు. దేవుడు వాటిని పారదోలుతాడు, దేవుడు వాటిని అణిచివేస్తాడు, దేవుడు వాటిని చితక కొడతాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన ధ్యాన నిమిత్తములో మోయాబు రాజైన ఎగ్లోనును అతని యొక్క రాజ్యాన్ని పతనం చేయటానికి యెహూదు వాడిన ఇంతవరకు 2 విషయాలు చెప్పాను. ఇంకా ఉన్నాయి, ఈరోజు ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మరి మొదటిగా రహస్యమైన మాట ఒకటి ఉందని చెప్పాడు. తర్వాత ఏ మాట ఉందని చెప్పాడు? నా దగ్గర దేవుని మాట ఉందయ్యా అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా దగ్గర దేవుని మాట ఉందని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని మాట ఉందని చెప్పాడో దేవుని బిడ్డలారా, ఏక రాజు తన ఆశ్రమం మీద నుంచి లేచి నిలబడినాడండి. లేచి నిలబడినప్పుడు దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏమిటంటే, ఇక దేవుని బిడ్డలారా, మరి వెంటనే ఇక యెహూదు తన ఎడమ చేతిని చాచి ఈ కొడతోడ మీద ఈ యొక్క దేవుని బిడ్డలారా, ఇక ఎడమ చేత చాపి ఈ యొక్క అతని కత్తి ఇక కుడి తొడ మీద ఉంది. ఈ కొడ ఇక తొడ మీద ఉంటే, కుడి తొడ మీద ఉంటే ఈ యొక్క చేతిని చాపాడు. ఇట్లా దేవుని బిడ్డలారా, ఇక కుడి తొడ మీద నుంచి ఆ కత్తిని తీసుకున్నాడు. ఆ కత్తిని తీసుకొని దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎడమ చేత ఏం చేశాడంటే, కుడి తొడ మీద ఉన్న కత్తిని తీసుకొని ఎడమ చేత ఏం చేశాడంటే, రాజు ఒక దెబ్బకు కడుపులో పొడిచాడు. ఆ యొక్క శత్రువుని, ఆ భగవాన్ని, విరోధిని, తన ప్రజలకు నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న ఆ వ్యక్తిని ఏం చేశాడంటే, ఈ యొక్క ఎడమ చేత దేవుని బిడ్డలారా, ఒక దెబ్బకి ఎడమ చేత అతను ఏం చేశాడంటే పొడిచిన దేవుని బిడ్డలారా, ఆ పిడి సహా రాజు యొక్క కడుపులోకి వెళ్ళిపోతే దేవుని బిడ్డలారా, మరి ఆ కత్తి తీయటానికి కూడా వీలు లేకపోయింది. ఏమైపోయిందంటే, ఆ కత్తి పిడి మీద కూడా రాజు యొక్క కొవ్వు వచ్చేసిందంట. దేవుని బిడ్డలారా, ఆ రాజు పెద్ద స్థూలకాయ, అంటే పెద్ద లావుగా ఉన్న వ్యక్తి, ఎత్తుగా ఉన్న వ్యక్తి, చాలా భయంకర వ్యక్తి ఆ రాజు. అయితే ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా, మరి నేను అనుకుంటాను, కత్తి తీసుకొని యెహూదు ఆ ఎగ్లోను రాజును పొడిచినప్పుడు అతడు ఎంత కేకలు వేసింటాడో, ఎంత అరిచింటాడో. ఏమండి, ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా మనం అంటాం, కత్తి తీసుకొని పొడిచినప్పుడు అరచకుండా ఉంటాడా, కేకలు వేయకుండా ఉంటాడా, రక్తంలో పొరలకుండా ఉంటాడా? ఇదంతా చేసింటాడు. కానీ దేవుడు అక్కడున్న శత్రువులకు ఆ విషయం వినబడకుండా చేశాడని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎగ్లోను రాజును ఏం చేశాడంటే, కత్తి తీసుకొని పొడిచాడు. తన కోటలోకి వెళ్ళి, తన అంతఃపురంలోకి వెళ్ళి పొడిచి దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి గడిపెట్టి మరి ఈ యొక్క యెహూదు ఏం చేస్తాడంటే పారిపోతాడండి. పారిపోయి ఒక్కడు దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము కొండల మీదకి వస్తాడు. ఎఫ్రాయిము కొండల మీదకి యెహూదు వచ్చి దేవుని బిడ్డలారా, యెహూదు అక్కడ ఏం చేస్తాడంటే బూరలు ఊదుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అక్కడ ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, మరి బూరను ఊదుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి బూరను ఊదకమునకు అక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను, నేను ముందుకు వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, యెహూదు ఎవరిని చంపాడు? ఎవరిని చంపాడు? మోయాబు రాజైన ఎగ్లోను చంపాడు. ఎందుకు చంపాడు? యెహూదు ప్రజలకు, ఇశ్రాయేలు దేవుని పిల్లలకు నెమ్మది కానీ సమాధానం కానీ లేకుండా చేస్తున్నాడు. కాబట్టి విరోధిని చంపగలిగాడు. ఈరోజు మనం కూడా కొన్ని చంపవలసినవి ఉన్నాయి. వాటిని చెప్పగలిగితే దేవుని బిడ్డలారా, మనకు విజయం కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందామండి. 3:5 చదువుకుందాం. కావున భూమి మీద మీ
కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా అనగా జారత్వమును, జారత్వమును, అపవిత్రతను, కామతురతను, కామ ఆ, తురతను, ఆ, దురాశను, ఆ. విగ్రహారాధన ధనాపేక్షను. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. 3:5 దేవుని బిడ్డలారా, కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపి వేయడి. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏహూదు ఎవరిని చంపాడు? దేవుని బిడ్డలారా, ఎగ్గులను రాజును, మోయాబు రాజును చంపాడు. ఎందుకు చంపాడు? ఈ యొక్క మోయాబు రాజు ఎగ్గులను బతుకుంటే ఏహూదు కానీ ఏహూదు ప్రజలు కానీ నెమ్మది ఉండదు. ఈరోజు నీకు నాకు మన కుటుంబాలకు సంఘములో నెమ్మది సుదీర్ఘమైన నిమ్మలము సమాధానం ఉండాలంటే కొన్ని చంపివేయవలసిన వాటిని కొన్ని మనము చంపివేయాలని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఏమేమి చంపివేయాలంటే అక్కడ చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా ఏమంట? భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును ఏం చేయాలంట? చంపివేయాలి. అపవిత్రతను చంపివేయాలి. ఈ జారత్వము దేవుని బిడ్డలారా వ్యభిచారం. ఇది దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యభిచారాన్ని మనుషుడు ఏం చేయాలంటే చంపివేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు జారత్వములో చాలా మంది పడిపోతున్నారు. ఏమండి? జారత్వములో చాలా మంది పడిపోతున్నారు. జారత్వంలో పడి హరవత్తులు కూలిపోతున్నారు. రూబేను ఉన్నాడుగా, రూబేను జారత్వములో ఉన్నాడు. ఏమైంది? రూబేను జ్యేష్ఠుడిగా రాలేదు. దేవుని బిడ్డలారా, జారత్వంలో రూబేను పడిపోయాడు. తర్వాత దేవుని బిడ్డలారా, దావీదు జారత్వంలో పడిపోయాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. సొలొమోను, తర్వాత ఈ సంసోను దేవుని బిడ్డలారా పడిపోయాడు. ఆ తర్వాత అమ్నోను పడిపోయాడు. తర్వాత కొరింథీ సంఘములో ఒకడు దేవుని బిడ్డలారా జారత్వంలో పడిపోయాడు. మరి ఇంత జారత్వాన్ని చంపివేయాలంటున్నాడు. ఒకడు మారు మనసు పొందాడు, ఒక రక్షణ పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి కొరింథీ సంఘములో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటగా. మరి అంటే అలాంటి వాడిని మీరెందుకు విసర్జించలేదు? మరి పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా పోతుంది అంటాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, వాని సాయతానికి అప్పచెప్తాను, నేను వచ్చినాక వాడిని విసర్జిస్తాను, చాలా వాని గురించి మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి జారత్వాన్ని ఏం చేయాలంట? చంపి వేయాలంట. తర్వాత అపవిత్రత, ఇది చూపుల్లో రావచ్చు, మాటల్లో, ప్రవర్తనలో అపవిత్రత రావచ్చు. కాబట్టి అపవిత్రతను కూడా మనం ఏం చేయాలి? చంపివేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, కామోత్రతను, దేవుని బిడ్డలారా, ఈ యొక్క కామరత్వతను కూడా ఏం చేయాలంటే చంపివేయాలని చెప్తుంది. దేవుని బిడ్డలారా, మరి రాజైన సొలొమోను గురించి వాక్యం రాయబడింది. రాజైన సొలొమోను కామాతురత కలవాడి. దేవుని బిడ్డలారా, 700 మంది రాజుల కుమార్తెలను, 300 ఉపపత్నులను పెళ్లి చేసుకుని మొత్తం 1000 మంది పెళ్లి చేసుకొని దేవుని బిడ్డలారా ఏమైపోయాడు? మరి అతడు దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టంగా లాస్ట్కి బతకలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ 1000 మంది ఆ యొక్క అన్యుల భార్యలు, దేవుని బిడ్డలారా ఆ యొక్క అన్యులు వాళ్ళు దేవుని బిడ్డలారా ఏం చేశారు? సొలొమోను యొక్క హృదయాన్ని చివరికి తిప్పేశారు. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ దినాల్లో కామోత్రత వలన దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవునికి దూరమై దేవుని బిడ్డలారా చాలా నష్టపోతాం. చాలా భయంకరం. దాన్ని కూడా చంపివేయాలంటున్నాడు. దురాశ, దేవుని బిడ్డలారా ఇది పాపానికి తల్లి, చాలా డేంజర్ అయినది. దీన్ని కూడా, దురాశను కూడా ఏం చేయాలంట? చంపివేయాల అంటున్నాడు. తర్వాత దురాశ తర్వాత ఏమిటంటే విగ్రహారాధన ధనాపేక్షను చంపి వేయండి. విగ్రహారాధన ధనాపేక్షను. ఈరోజు విగ్రహారాధన దేశంలో, ప్రపంచంలో ఎక్కువ ఉంది. దాన్ని కూడా చంపివేయండి అంటున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ విధంగా చంపగలిగితేనే, వాటన్నిటినీ మనం జయించగలిగితేనే దేవుని బిడ్డలారా గొప్ప విజయాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు మనం తీసుకురాగలుగుతామని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఏహూదు దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతి ఉన్నాడు. అతడు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాటల్లో దేవుని బిడ్డలారా, రాజా నా దగ్గర రహస్యమైన మాట ఒకటి ఉందని చెప్పాడు. రాజా నేను దేవుని మాట నీకు చెప్పాలని చెప్పాడు. దేవుని బిడ్డలారా తర్వాత ఆ యొక్క రాజును కత్తి తీసుకొని పొడిచి
చంపివేశాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా చంపవలసినటివి చంపివేస్తేనే మనకు కూడా గొప్ప మేలు కలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత రాజును చంపివేసి గడబెట్టేసి దేవుని బిడ్డలారా ఎఫ్రాయిము కొండలకు పారిపోయి ఆ కొండ మీద నుండి యేహూదు ఏం చేస్తాడంటే బూరను ఊదుతాం. బూరను ఊదినప్పుడు దేవుని బిడ్డలారా మరి ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుని బిడ్డలారా యుద్ధ వీరులందరూ కూడా, యుద్ధ సైనికులందరూ కూడా దేవుని బిడ్డలారా యేహూదు దగ్గరికి వస్తారండి. బూరను ఊదినప్పుడు ఎవరు వస్తారండి? బూరను ఊదినప్పుడు ఎవరు వస్తారు? ఇశ్రాయేలులో ఉన్న యుద్ధ వీరులు, సైనికులు, ఆయుధములు, ఖడ్గములు ధరించుకొని అంబులు తీసుకొని దేవుని బిడ్డలారా ఇక యేహూదు పక్షాన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు దేవుని బిడ్డలారా యేహూదు ఏమంటాడంటే, దేవుడైన యెహోవా ఈరోజు మీ శత్రువులను ఆయన అప్పగిస్తున్నాడు, నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వారు వెంబడించారు. దేవుని బిడ్డలారా అద్భుతంగా ఇక ఆ రోజున మోయాబులలో ఉన్న బలశాలులను, గొప్ప యుద్ధవీరులను 10,000 మందిని దేవుని బిడ్డలారా హతమారుస్తారు. మరి సుదీర్ఘంగా దేవుని బిడ్డలారా 80 సంవత్సరాలు దేశానికి నెమ్మది కలిగిస్తాడు. ఎవరంటే యేహూదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథములో చూస్తే మరి దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథమే కాదు కానీ మరి న్యాయాధిపతుల తర్వాత రాజులు పరిపాలన చేశారు. మరి రాజుల కాలంలో కానీ, రాజుల యొక్క కాలములలో కానీ, న్యాయాధిపతుల కాలములో కానీ దేవుని బిడ్డలారా 80 సంవత్సరాలు ఆ సుదీర్ఘ నెమ్మది, సుదీర్ఘమైన నిమ్మలము, సుదీర్ఘమైన మనశ్శాంతి ఏ రాజు కానీ, ఏ సైన్యాధిపతి కానీ తీసుకురాలేకపోయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా యేహూదు బూరను ఊదినప్పుడు, యేహూదు బూరను ఊదినప్పుడు ఆ బూర శబ్దం ఇశ్రాయేలీల సైనికులు, ఇశ్రాయేలు యుద్ధ వీరులు అందరూ కూడా బయలుదేరి ఖడ్గములు, ఆయుధములు ధరించి అతను వెంబడి వచ్చి యుద్ధము చేసి శత్రువు హతమార్చినప్పుడు దేశానికి 20 సంవత్సరాలు సుదీర్ఘమైన అద్భుతమైన నెమ్మది, నిమ్మలం, విశ్రాంతిని తీసుకురాగలిగారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా యేహూదు పక్షాన ఏ విధంగా ఇశ్రాయేలీల సైనికులు వచ్చేశారో ఈ రోజు నీ సేవకుని పక్షమున, నీ స్థానిక పాస్టర్ పక్షమున దేవుని బిడ్డలారా మీరందరూ నిలబడాలి, మీరందరూ పోరాడాలి, మీరందరూ ప్రాణ త్యాగములు చేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా మంది దేవుని బిడ్డలారా పాస్టర్ చూసుకుంటాలే అంటారు. దేవుని బిడ్డలారా పాస్టర్తో పాటు కూడా విశ్వాసులు కూడా పాస్టర్ ఏ విధంగా కష్టపడగలుగుతున్నాడో, పాస్టర్ ఏ విధంగా ప్రభువులో నడుచుకోగలుగుతున్నాడో, పాస్టర్ ఏ విధంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళగలుగుతున్నాడో ప్రభువులు ఆ విధంగా ముందుకు సాగాలి. విశ్వాసులారా యేహూదు ఒక్కడు రాజును చంపాడు. రాజును చంపిన తర్వాత రాజు వెనక బలం ఉంది. ఆ బలాన్ని నిర్మూలన చేయాలంటే, రాజు యొక్క బలాన్ని కొట్టివేయాలంటే, రాజు యొక్క బలాన్ని తుడిచివేయాలంటే యేహూదు పక్షాన యుద్ధ వీరులందరూ బూరను విని అతని పక్షాన వచ్చారండి. బూరకు విధేయత చూపారు. అతడు ఊదిన శబ్దాన్ని గౌరవించారు. అతడు ఊదిన ఆ బూర శబ్దానికి ప్రాణాలు త్యాగం చేస్తూ పరిగెత్తి యుద్ధం చేయడానికి వచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలారా సేవకుడు బలిపీఠం మీద ఉండి ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను నిర్లక్ష్యం చేస్తూ, ఆ మాటని కాలరాస్తూ వెళ్ళిపోతున్నా దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా ఏ విధంగా విజయాన్ని చూడగలుగుతావు, ఏ విధంగా ఉద్యమాన్ని చూడగలుగుతావు, ఏ విధంగా దేవుని అద్భుతాలను చూడగలుగుతావు? అందరూ కూడా సహకరిస్తేగా. దేవుని బిడ్డలారా యేహూదు యొక్క బూర శబ్దాన్ని
విని ఎవరు రాకపోయింటే కానా ఆ దేశానికి 80 సంవత్సరాలు నెమ్మది కలిగేది కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహూదు కొండ మీద నిలబడి, ఆమేన్, ఎక్కడ నిలబడిన చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని బిడ్డలారా ఆ 3వ అధ్యాయములో యెహూదు ఎక్కడ నిలబడి బూర ఊదుతున్నాడో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎఫ్రాయిము స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, చదవండి. అతడు వచ్చి ఎఫ్రాయిము కొండలో బూరను ఊదగా, ఆమేన్, హల్లెలూయా. కొండలో కొండ మీద కొండల్లో బూరను ఊదుతున్నాడు. ఈ బూర శబ్దం విని ప్రాణాలు త్యాగం చేసి ఆ యెహూదుతో పాటు కలిసి, యెహూదు ఆ తర్వాత బూర శబ్దం విన్న వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసినప్పుడు దేవుని బిడ్డలారా దేశానికి 80 సంవత్సరాలు నెమ్మది కలిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా సేవకుడు, దేవుని దాసుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి మనం అందరం సహకరించాలి. ఈరోజు సహకరించిన వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు, కానీ సహకరించాలి. ప్రతి విషయంలో సహకరించాలి. అప్పుడు తప్పక విజయాన్ని చూడగలుగుతాం. ఆ సేవకుని మాట వింటే నీ గొప్ప ఆశీర్వాదం కూడా కలుగుతుంది. దేవుని బిడ్డలారా యెహూదుతో పాటు బూర విన్న శబ్దం ఇశ్రాయేల్ సైనికులు, యుద్ధ వీరులందరూ కూడా బయలుదేరి వచ్చారుగా. ఈ బయలుదేరి వచ్చి దేవుని బిడ్డలారా మోయాబీలలో ఎంతమంది అంటే దాదాపుగా 10,000 మంది బలశాలులను హతమార్చారు. స్వత్ర ఎంతమంది? 10,000 మందిని హతమార్చారు. మోయాబీలను చితకగొట్టారు. మోయాబులు అరిచివేయబడ్డారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ 10,000 మందిని చంపారు. దేవుని బిడ్డలారా అక్కడి నుంచి ఇంకా ఎంత దోడు సొమ్ము వాళ్ళు తెచ్చుకుని ఇచ్చారు. ఒకసారి ఆలోచించండి. ఎంత ఆశీర్వాదం వచ్చిందో వాళ్ళకు. దేవుని బిడ్డలారా ఒకవైపు దేవుని బిడ్డలారా భూ సంబంధమైన ఆశీర్వాదం, మరొక వైపు సైత ఆ యొక్క మోయాబు రాజును ఎగ్గులను అతని బలాన్ని నిర్మూలన చేసి దేశానికి 80 సంవత్సరాలు నెమ్మది తీసుకొని వచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మన జీవితం కూడా 80 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని రాయబడింది. కాబట్టి మన జీవితంలో కూడా నిమ్మలం కావాలంటే, మన జీవితంలో కూడా నెమ్మది కావాలంటే, మన జీవితంలో కూడా సమాధానం కావాలంటే, మన జీవితంలో కూడా ఆశ్చర్యమైన సంగతులు మనం చూడాలంటే దేవుని బిడ్డలారా యెహూదు బూరను విన్నప్పుడు, యెహూదు బూరను ఊదినప్పుడు దేవుని బిడ్డలారా ఆ బూరను సైనికులు విని అందరూ అతనితో పాటు కలిసి ఆ యుద్ధము చేసినప్పుడు గొప్ప విజయాన్ని యుద్ధంలో చూసి దేశానికి నెమ్మది తెచ్చిపెట్టారు. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహూదు ఒక్కడు ఏమి చేయగలడు? సేవకుడు ఒక్కడు ఏమి చేయగలడు? సేవకుడు ఏదైతే చేస్తున్నాడో, సేవకుడు దేని కొరకైతే ఊదుతున్నాడో, సేవకుడు దేని కొరకు కష్టపడుతున్నాడో, సేవకుడు దేని కొరకు పోరాడుతున్నాడో దాని కొరకు మనం కూడా ముందుకు సాగాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. బూర ఊదేది ఒక్కడే యెహూదు. బూర ఊదేది ఒక్కడే యెహూదు. ఎందుకు బూరను ఊదుతున్నాడో? ఎవని వలన మన దేశానికి, మన ప్రజలకు నెమ్మది లేదో, మన దేశం మన యొక్క సంపద ఎవరికి దోచుకుంటున్నాడో వారి బలగాన్ని నిర్మూలన చేయటానికి నేను బూర ఊదుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆ బూర శబ్దము ఉదయాలు అందరూ కదిలి వచ్చారు బూర శబ్దానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు సేవకుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకు కష్టపడుతున్నాడు, దేని కొరకు ముందుకు సాగుతున్నాడు, మనం కూడా కలిసి వెళ్ళగలిగితే సంఘానికి, కుటుంబాలకు గొప్ప గొప్ప ఆశీర్వాదం ఉంటుందని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా అక్కడ కిందిలో చదువుకొని ముగిద్దాం. 29 రాయబడింది, ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీల చేతి కింద అనుపబడగా దేశము
80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూశారండి, దేశము ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట? 80 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలండి? 80 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, బైబిల్లో సంసోను కూడా 20 సంవత్సరాలు పరిపాలన న్యాయాధిపతులకు ఉన్నాడు. కానీ సంసోను కాలంలో దేశం నెమ్మదిగా లేదండి. దేవుని బిడ్డలారా, మరి ఇట్లా బైబిల్లో చాలా చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారి కాలాల్లో దేవుని బిడ్డలారా, మరి కొన్ని సంవత్సరాలు మాత్రమే దేశం నిమ్మలంగా ఉంది. సుదీర్ఘ కాలం ఎక్కువగా అంటే ఆ యెహూదు యుద్ధం ద్వారా మరి సుదీర్ఘంగా 20 సంవత్సరాలు ఆ దేశానికి ప్రజలకు నెమ్మది తెచ్చిపెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దెబోరా బారాకు యుద్ధ కాలంలో దేశానికి ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలేనంట నెమ్మది. అక్కడ 5వ అధ్యాయంలో రాయబడింది. 5వ అధ్యాయం 5వ వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథంలో 5:31 ఏం రాయబడిందంటే, తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. చూశారా, 40 సంవత్సరాలు ఎవరి కాలములది? బారాకు దెబోరా కాలములో 40 సంవత్సరాలే. కానీ యెహూదు కాలములో దేశం ఎన్ని సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 80 చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. అది మనిషి యొక్క ఆయుష్ కాలానికి ఉంది. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. మరి మనకు అధిక బలం కావాలి. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా అధిక బలం కావాలి, శారీరకంగా అధిక బలం కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ అధిక బలం ఉంటేనే దేవుని రాజ్యాన్ని, దేవుని కార్యాలను చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహూదు నేను ఒక్కడను ఏమి చేయలేనని బూరను పట్టుకొని ఊదిహాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ బూర శబ్దం విని అందరూ కూడా కదిలి వచ్చారు. యెహూదు వచ్చిన వాళ్ళందరూ కలిసి శత్రువులు నిర్మూలన చేసి దేశానికి నెమ్మది తెచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు సేవకుడు, విశ్వాసులు అందరూ కలిసి ఐక్యత, ఏకత్వం కలిగి ఏకభావం, ఏక మనసులో పడే సంఘానికి కూడా వచ్చి సంఘం ఆత్మ రక్షణ, అద్భుతాలు, స్వస్థత, విడుదలు, గొప్ప కార్యములు జరుగుతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన జీవము గల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సర్వాధికారివైన దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. సర్వశక్తుడమైన వాడా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు నాయనా. న్యాయాధిపతి అయిన యెహూదు ద్వారా నాయనా కొన్ని విషయాలు మీరు గత శనివారం, ఈ 3 వారాలు మాతో మాట్లాడారు. ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. యెహూదు ప్రభువా, నీ ద్వారా నియమించబడిన వాడు ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. యెహూదు ప్రభువా, ఎడమ చేతి పని కలిగిన వాడు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. యెహూదు నాయనా, మీకు స్తోత్రాలు తండ్రి. పెద్దలకు లోబడేవాడని తెలుసుకున్నాం. యెహూదు నాయనా, మీకు స్తోత్రాలు తండ్రి. 2 అంచుల కత్తిని కలిగిన వాడని మేము చూశాం నాయనా. యెహూదు ప్రభువా, మీకు వందనాలు నాయనా. వివేకవంతుడని మేము చూశాం. యెహూదు ఎంతో ధైర్యవంతుడని మేము చూశాం. యెహూదు నాయనా దేవా, మీకు స్తోత్రాలు నాయనా. మరి ప్రభువా, దేవ రహస్యమైన మాటను వాడాడు. దేవుని మాట నా దగ్గర ఉందని వాడాడు. తనకు, తన ప్రజలకు ఎవరి శత్రువు అతన్ని చంపివేయగలిగాడు. ఈరోజు నాకు, మాకు ఏదైతే శత్రువు దాన్ని మేము చంపివేయాలి ప్రభువా. జాగ్రత్తము, దురాశ, అపవిత్రత, కామూత్రత, ఇలాంటివి, ధనాపేక్ష, విఘాదన, ఇవన్నీ మేము చంపివేయాలని మీరు చెప్తున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభు, ఈ విధంగా చంపివేయటానికి కృప చూపించండి. యెహూదు బూరను ఊదాడు, నేను ఒక్కని ఏం చేయలేదని తండ్రి. యెహూదు బూరను ఊదితే యుద్ధానికి రావాలని అందరినీ బూరను ఊదాడు.
అప్పుడు అందరూ కదిలి వచ్చారు, తన బోల శబ్దం విని విధేయులయ్యారు. ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులున్నాయినా. అవును తండ్రి ప్రభువా, ఏహూదు బోల శబ్దం విని అందరు కదిలొచ్చారు. యుద్ధ వీరులు ఏహూదు ఆ యుద్ధ సైనికులు అందరు కలిసి దేవా మోయాబుల్లో 10,000 మందిని చంపారు. ప్రభువా నీకు స్తోత్రాలైనా. అప్పుడు దేశం సుదీర్ఘంగా 80 సంవత్సరాలు దేవా నెమ్మదిగా ఉన్నట్టు మేము చూడగలుగుతున్నాం. ప్రభువా సేవకుడు దేవా నీ చేత నియమించబడి ఏర్పాటు చేయబడిన వ్యక్తి దేని కొరకు కష్టపడి ప్రయాసపడతాడు, దానికి మేమంతరం కూడా దేవా సపోర్టుగా నిలబడాలని ఈరోజు మీరు మాట్లాడి నన్ను కూడా ఈ వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అప్పుడు వారందరూ కలిసి పోరాడి యుద్ధం చేసినప్పుడు దేశానికి నెమ్మది కలిగింది తండ్రి. ఒక సంఘంలో ఉద్యోగం కలగాలన్నా, సంఘం అభివృద్ధి కావాలన్నా సంఘమంతా కలిసి ప్రార్థించి మొరపెట్టి చేయగలిగితే తప్ప ఉద్యమము అద్భుతాలు మేము చూడలేము. ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడు మహోన్నతుడు మీకు వందనాలైనా. ఈ సమయంలో ఓ గొప్ప దేవుడా సర్వశక్తుడా విత్తబడిన వాక్కులు నీరు కట్టి ఫలింపజేసి మైండ్ పొందండి. మీకు స్తోత్రాలైనా. మరి సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని కాచి కాపాడి పోషించి సంరక్షించండి. మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. దేవని సేవకు సహకరిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మైండ్ పొందండి. దేవా మా దేశాన్ని దర్శించండి, ప్రపంచ దేశాలను దర్శించి ఈ కరోనా తెగుల నుండి అయినా మీరు ముట్టి స్వస్థపరిచి దాన్ని గద్దించి బంధించి ఆఫ్ చేసి తండ్రి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. త్వరగా మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నా చెడులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి మొరపెట్టినలా దేవా దేశాన్ని స్వస్థపరచని చెప్పినట్టు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, ప్రపంచ దేశాలను స్వస్థపరిచి తండ్రి కరోనా తెగుల నుంచి విడిపించి మహిమ పొందండి. త్వరగా మందిరాల్లో ఆరాధన జరుగుటకు సహాయం చేయండి. మహిమ పొందండి. మీకు వందనాలు నైనా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అవు ప్రభువా ఈ ఉదయకాలం ప్రార్థనలు ఆలకించి మీరు సహాయం చేసి మహిమ పొంది కృప చూపమని పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన విమోచకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మికమైన సహవాసం సకల పరిశుద్ధులు కూడిన మనకు సదాకాలం తోడై నిమ్మలము ప్రభువు సుదీర్ఘంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.